అందరికీ నమస్కారం. ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కల్పితం మాత్రమే. ఈ చిత్రంలోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కాకూడదు, మీరు చేయకూడదు. ప్రామిస్, ఇంకి ప్రామిస్, అమ్మతోడు ప్రామిస్. ఈ చిత్రంలోని సంఘటనలన్నీ మీరు చూసి ఉండొచ్చు, విని ఉండొచ్చు, అనుభవించి ఉండొచ్చు, కానీ ఇదే మొదటిసారి. ఇక మొదలెడదామా? ఇంత భయపడిపోయాడు. 2 రోజుల్లో అన్ని వినిపించాడు. అయినా భలే మేనేజ్ చేశారా? డౌట్స్ క్లియర్ చేసుకుంటూ, వర్క్ ఫ్రమ్ మేనేజ్ చేసుకుంటూ, ఈ జనాల్లో ఒక టాప్ పర్ఫార్మర్ ఉన్నాడు, ఒక బాటమ్ పర్ఫార్మర్ ఉన్నాడు, ఒక క్యూఏ ఉన్నాడు, ఒక కొత్త ఉన్నాడు. అయినా భలే రెడీ చేశారా? ఒక్కొక్కరు దేవుడా నేను బాగా రెడీ చేశాను, నా వల్ల ఎన్సీ వచ్చింది, నేనే అన్ని యాడ్స్ కొట్టాను, వాళ్ళందరూ నటిస్తున్నారు అనుకున్నాను. ఏహే, రివ్యూర్స్ అంటే మంచోళ్ళు, రివ్యూర్స్ అంటేనే మంచోళ్ళు. అయినా ఏమి ఇచ్చానయా మీకు? హైపులు ఇచ్చానా? బోనస్లు ఇచ్చానా? ప్రమోషన్లు ఇచ్చానా? బ్రేకులు ఇచ్చాను. ఎంజాయ్ చేయనా, చిల్ చేస్తూ పని చేయనయా అని. అయినా ఈ షిఫ్ట్కి నువ్వు బీకి, ఈ షిఫ్ట్కి నువ్వు క్యూ, ఈ షిఫ్ట్కి నేను మీటింగ్. నెక్స్ట్ రోజులో ఎవరు ఏ షిఫ్ట్ చేస్తారో తెలుసా? ఉన్న 2 రోజులు కలిసి ఆ రోజు పాటు పనిచేసింది. అయినా ఏమి ఇచ్చారా? 2 సంవత్సరాల నుంచి హైక్ ఇచ్చారా? బోనస్ ఇచ్చారా? మొన్న ఇచ్చిన హైక్ కూడా ఏదో 5% ఇచ్చారు. ఎందుకయ్యా షిఫ్ట్? అయినా ఏదో ఆఫీస్కి వచ్చామా, 2 పూట్ల తిన్నామా, ఒక స్నాప్ బ్రేక్ ఎంజాయ్ చేసినామా, ఒక 10 యాడ్లు కొట్టినామా, పోయినామా. నేను చాలా దయ్యాన్ని విన్నాను. ఎందుకయ్యా మనకి ఎక్స్పెక్టేషన్స్? వాల్యూమ్ వచ్చినట్టుంది, వెళ్ళి రివ్యూ చేద్దాం. పెద్దోడికేనా? పెద్దోడికా ఏంటి? పెద్దోడికే ఏమంటారు? అది ఏమంటారు, సమయానికి గుర్తు రావట్లేదు. నువ్వు ఉండవా? స్కోర్ కార్డు అది ఉండాలి. ఇంతకి తనకు ఉన్నంటారా లేదంటారా? సగం 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 పనులు చేయకుండా స్కోర్ కార్డు 100 ఉండాలి. కొత్త ఐడియాస్ ఇవ్వాలి, పైగా ప్రమోషన్ కావాలంటారు. హాఫ్ నాలెడ్జ్ పనులు చేయకుండా ఆడికి ఏమన్నా చూపించారు బాబు. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్పండి, ప్రమోషన్ అడుగుతారు. మారండ్రా అంటే అదే, మేము మారం ఇంతే అంటే ఎవరు గొప్ప? వీలైతే నా పర్ఫార్మెన్స్ చూడు, నా స్కోర్ కార్డ్ చూడు, నా పర్ఫార్మెన్స్ అవన్నీ చూసి మాట్లాడు. రోజు నేను చేసే పర్ఫార్మెన్స్, ఎన్సీలు, ట్రిక్స్ చేసేది, హెల్ప్ చేసే అవుతారు, అవన్నీ చూసి మాట్లాడు. ఫస్ట్ నువ్వు లోపల ఒకటి బయట పెట్టుకొని మాట్లాడకు. అర్థమైందా? హాఫ్ నాలెడ్జ్ అంట, హాఫ్ నాలెడ్జ్. ముందు నిక్కెచ్చగా నువ్వేడు, నీ గురించి నువ్వు చూసుకో. అంత మాటనే సార్. వీడి దౌర్భాగ్యం ఏంటంటే వీడి స్కిల్స్ నేర్చుకోరా అని నేను చెప్పడం, అవి లేవని అడుక్కోలేకపోవడం, పైగా మీరు వారికి ప్రమోషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఏదో డిస్కషన్ మీరు చెప్పడము, నాకు ఓకే, నేను ఓపికగా వినడం. నేను అడిగాను ప్రమోషన్, నిన్ను వచ్చి అడిగాను నేను ప్రమోషన్. నువ్వు అవునన్నా కాదన్నా ప్రమోషన్ రిలీజ్ చేయాల్సింది, స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది ఆయన. లేకపోతే ఏంటి బాబు మా అంటే స్కిల్స్ అంటాడు, బ్రేక్ ఎక్స్టెన్షన్ అంటాడు, కాషన్ మేల్ అంటాడు. ఆయనకు ఉన్న స్కిల్ ఫస్ట్ ఆయన చూసుకోమని ఫస్ట్. ఎరా అది ఏమైనా చెప్పరా బాబు? అది ఉద్యోగం అనేసాను. భలే గొప్పగా తీసుకుంటావా నిర్ణయాలు? ఏమైనా చెప్పింది దగ్గర లైఫ్లో మళ్ళీ ఆ పేపర్స్ బ్యాగ్ తీసుకోవడం కానీ ఆ కంపెనీలో జాయిన్ అవ్వడం అస్సలు జరగదురా బాబు. ఎందుకు రాయవడని మనన్నాడా చెప్పు, అడిగేసి వస్తా. గాడిది కొట్టు ఎవరికి ఉండేది ఆడికి ఉంటుంది. మరి ఎవరి మీద నా కోపం? టీఎల్ మీదనా, బిఎల్ మీదనా, రివ్యూల మీదనా? మరి ఎవరి మీద కోపం? పోయారుగా 6:30 పోయారు, పిజ్జా పార్టీలు చేసుకున్నారు,
క్లయింట్స్ ఆడ మీటింగ్లో పోయారు. ఇంకేంటి, మరి ఏంట్రా ఇంకేం కావాలి? నేను ఇంతే, నా అలానే ఉంటా. సర్లే పదరా బాబు, వాల్యూమ్ వచ్చిందంటే వెళ్దాం బాబు. నేను రారా బాబు, నువ్వు చేసుకోపో. నీతో వచ్చిందే ఇటురా బాబు, పదరా బాబు. నువ్వు చేసుకోపోరా, యాడ్స్ చేసుకో, నాటకాలు చేసుకో. నా నాటకాలు చేయడం రాదు, నువ్వు చేసుకోపో. చూడవే కొత్తోళ్ళు యాడ్స్ ఎలా కొడుతున్నారు చూడు. ఒక్కొక్కరు నువ్వు బోర్డంలో కూర్చొని ఎప్పుడు యూట్యూబ్ చూసుకుంటా. యాడ్స్ ఒకటే తక్కువ, దేవుడా అంటనే ఉంటుంది. ఇద్దరు ఉన్నారు కదా, నేర్పండి. వైలేషన్స్ అలా చూడాలి. ఎరా బాబు చెప్పకపోయినా. నన్ను లాగలరా బాబు, మీరు కొట్టుకొని రావాలి. ఈ చేతిలో 2 ప్రాజెక్టులు, ఈ చేతిలో 2 ప్రాజెక్టులు. ఉన్నది కూడా ఓడగొట్టారు. ఇప్పుడున్న ప్రాజెక్ట్ నన్ను నిలబెడతారనుకుంటే అది కూడా ఓడగొట్టాడు అనుకుంటున్నారు. సరిపోయారా బాబు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.